హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సంతోష్ స్టడీ సెంటర్. ఈరోజు మనం సైకాలజీలో ఉన్నటువంటి సైకాలజిస్టులు మరియు వారు ప్రతిపాదించినటువంటి విషయాలు లేదా వాళ్ళకు ఉన్నటువంటి విడుదల గురించి డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ముందుగా వచ్చేటటువంటి సైకాలజిస్టులు చూస్తే విల్ ఎల్మ్ వుంట్ ఇతని గురించి మెయిన్గా మనం డిస్కస్ చేసుకుంటే ఇతన్నే మనం ఏమంటామంటే మనోవిజ్ఞాన శాస్త్ర లేదా ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం. ఓకేనా? మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అన్న లేదా ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అన్న లేదా సంరచనాత్మకవాద మూల పురుషుడన్న మనము విల్హెల్మ్ వుంట్ పేరు చెప్పుకోవాల్సి వస్తుంది. విల్ హెల్మ్ వుంట్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. విల్ హెల్మ్ వుంట్ ప్రతిపాదించినటువంటి విషయాలు లేదా బిరుదులు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు లేదా ప్రయోగ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మరియు సంరచనాత్మకవాదానికి మూల పురుషుడుగా మనము ఇతని చెప్పుకుంటాం. తర్వాత స్టాన్లీ హాల్. ఈ స్టాన్లీ హాల్ ఏమంటామంటే బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం. ఓకేనా? బాల మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే స్టాన్లీ హాల్ అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత విలియం జేమ్స్. ఓకేనా? విలియం జేమ్స్. ఈ విలియం జేమ్స్ని ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని మరియు కార్యకారకవాద మూల పురుషుడని అంటాం. ఓకేనా? విలియం జేమ్స్ ఏమంటాం? ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు మరియు కార్యకారకవాదానికి మూల పురుషుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే విలియం జేమ్స్ అని చెప్పుకోవాలి, లేదా కార్యకారకవాదానికి మూల పురుషుడు ఎవరన్నా కూడా మనం విలియం జేమ్స్ పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత హెర్బార్ట్. ఈ హెర్బార్ట్ గురించి చూసుకుంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం ఇతన్ని. ఓకేనా? హెర్బార్ట్కు ఉన్నటువంటి బిరుదేంటి? విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. నెక్స్ట్ జీన్ పియాజే. ఈ జీన్ పియాజేకు ఉన్నటువంటి బిరుదు వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. ఓకేనా? పియాజే సంజ్ఞానాత్మక వికాసం ఉంది కదండి, ఆ పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క మూల పురుషుడు కూడా ఇతడే. ఇక్కడ ఇతని ఇంకొక పేరు ఏమంటే వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం. ఇది ఫస్ట్ సైడ్లో ఉన్నటువంటి టాపిక్. నెక్స్ట్ చూసుకుంటే రైట్, ఇక్కడ చూస్తే ఆల్ఫోర్ట్. ఈ ఆల్ఫోర్ట్ అయినటైనను ఏమంటామంటే మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అంటాం. ఓకేనా? మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే ఆల్ఫోర్ట్ పేరు చెప్పుకోవాలి మనం. తర్వాత ఉన్నటువంటి సైంటిస్ట్ ఇక్కడ సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణవాదం మూల పురుషుడు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే గ్రంథకర్త అండి. ఇతను ప్రతిపాదించినటువంటి విషయం లేదా ఇతను బిరుదేమంటామంటే మనోవిశ్లేషణవాద మూల పురుషుడు. ఈ మనోవిశ్లేషణవాదము ప్రతిపాదించినటువంటి సైంటిస్ట్ ఎవరు అంటే మనము సిగ్మండ్ ఫ్రాయిడ్ పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మ్యాక్స్ వర్దిమేర్. ఈ మ్యాక్స్ వర్దిమేర్ గెస్టాల్ట్ వాద పితామహుడు లేదా మూల పురుషుడు. గెస్టాల్ట్ వాదానికి ఆద్యుడు ఎవరు అంటే మ్యాక్స్ వర్దిమేర్ పేరు చెప్పుకుంటాం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. దాని తర్వాత జేబీ వాట్సన్. ఈ జేబీ వాట్సన్ మెయిన్గా ఈ ప్రవర్తన గురించి బాగా అధ్యయనాలు చేసింది కాబట్టి ఇతను ఏమంటామంటే ప్రవర్తనావాద మూల పురుషుడు అంటాం. జేబీ వాట్సన్ ఏమంటాం? ప్రవర్తనావాద మూల పురుషుడు. తర్వాత ఆల్ఫ్రెడ్ బినే. ఈ ఆల్ఫ్రెడ్ బినే అనేటటువంటి సైంటిస్టు అతనికి ఉన్నటువంటి పేరేంటంటే ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు. ఈ ప్రజ్ఞామాపన ఉద్యమానికి మూల పురుషుడు లేదా జీవం పోషింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే పేరు చెప్పుకోవాలి మనం, అంటే దానికి పితామహుడు. ప్రజ్ఞామాపన పితామహుడు ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఆల్ఫోర్ట్ ఉన్నటువంటి పేరేంటి? మూర్తిమత్వ మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు. సిగ్మండ్ ఫ్రాయిడ్కు ఉన్నటువంటి పేరు మనోవిశ్లేషణవాద మూల పురుషుడు. మ్యాక్స్ వర్దిమీర్కు ఉన్నటువంటి బిరుదు గెస్టాల్ట్ వాద మూల పురుషుడు. జేబీ వాట్సన్కు ఉన్నటువంటి బిరుదు ప్రవర్తనావాద మూల పురుషుడు. మరియు ఆల్ఫ్రెడ్ బినేకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే ప్రజ్ఞామాపన ఉద్యమ మూల పురుషుడు. ఇది మనకు సెకండ్ స్లైడ్లో ఉన్నటువంటి సైంటిస్టులు అండి. దాని తర్వాత థర్డ్ స్లైడ్ చూస్తే రైట్, ఇక్కడ ఎవరున్నారు మనం చూస్తే సిఎల్ హాల్. ఈ సిఎల్ హాల్ ఉన్నటువంటి పేరేంటంటే సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడు. ఓకేనా? సహజ సామర్థ్యాల గురించి అధ్యయనం చేసిన వారు ఎవరు అంటే సిఎల్ హాల్. కాబట్టి ఇతన్ని మనం ఏమని పిలుస్తామంటే సహజ సామర్థ్యాల అధ్యయన మూల పురుషుడుగా పిలుచుకుంటాం మనం. తర్వాత క్లిఫర్డ్ బీర్స్. ఈ క్లిఫర్డ్ బీర్స్ అనేటటువంటి సైంటిస్ట్ ఏమంటాము అంటే మానసిక ఆరోగ్య ఉద్యమ ప్రారంభకుడు లేదా మూల పురుషుడు అనవచ్చు మనం.
మానసిక ఆరో మానసిక ఆరోగ్య ఉద్యమ ప్రారంభకుడు ఎవరు అంటే క్లిఫర్డ్ బీర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. తర్వాత మళ్ళీ జీన్ పియాజే గురించి ఇక్కడ మనకు వచ్చింది. జీన్ పియాజేకి ఉన్నటువంటి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే జీన్ పియాజే. ఓకేనా? ఇది అంటే మనము అక్కడ నేర్చుకున్నాం కదండి. సెకండ్ స్లైడ్లో చూస్తే జీన్ పియాజే గురించి, సారీ ఫస్ట్ స్లైడ్లో ఉందనుకుంటా, జీన్ పియాజే. యా, ఇక్కడ వికాస మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు జీన్ పియాజే అనుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మనము సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క మూల పురుషుడు ఎవరు అంటే కూడా మనం జీన్ పియాజే పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత లారెన్స్ కోల్బర్గ్. ఈ లారెన్స్ కోల్బర్గ్ మెయిన్గా నైతిక వికాస సిద్ధాంత మూల పురుషుడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఉంది కదా, వీటిపైన కూడా నేను వీడియో చేశాను. పియాజే సంజ్ఞానాత్మక వికాసము మరియు కోల్బర్గ్ నైతిక వికాసం, ఈ రెండింటి నుంచి డెఫినెట్గా క్వశ్చన్ లేకుండా అనేది పేపర్ ఉండదు. వీటి ముందు వీడియోల్లో ఇవి కూడా మీకు పెడతాను. సో నైతిక వికాస సిద్ధాంత మూల పురుషుడు ఎవరు అంటే లారెన్స్ కోల్బర్గ్. వెరీ 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 ఇంపార్టెంట్. దాని తర్వాత నోమన్ చామ్స్కీ. ఈ నోమన్ చామ్స్కీ భాషావేత్త అయినటువంటి ఇతనికి ఉన్నటువంటి పేరు భాషా వికాస సిద్ధాంత మూల పురుషుడు. ఈ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నోమన్ చామ్స్కీ. ఇది థర్డ్ స్లైడ్లో ఉన్నటువంటి టాపిక్స్ అంటే కాన్సెప్ట్. ఇక్కడ చూస్తే ఇంకా చాలామంది మనకు సైంటిస్టులు ఉన్నారండి. వాళ్ళు ప్రతిపాదించినటువంటి విషయాలు లేదా వాళ్ళ బిరుదులు మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎవరైనా నా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? లైక్ కూడా చేయండి. ఇంకేమైనా నా వీడియోలో ఉన్నటువంటి పొరపాట్లను లేదా సవరించుకోవడానికి కామెంట్ చేయండి. తద్వారా నేనేం చేస్తానంటే మీరు చెప్పినటువంటి విషయాలు పరిగణలోకి తీసుకొని బెటర్మెంట్ చూపిస్తాను ఇంకా వీడియోస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై బాయ్.